మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు అడవిలో ఉన్నప్పుడు బృహదస్సుడు అనే మహర్షి ధర్మరాజుకు ఓదార్పుగా నలదమయంతి కథను వినిపిస్తాడు. నలదమయంతి కథ. నిషాద దేశానికి రాజైన నలుడు సకల గుణాభిరాముడు, అశ్వహృదయం తెలిసినవాడు. విదర్భ దేశపు రాజకుమారి దమయంతి అత్యంత సౌందర్యవతి. వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు విన్నపాల ద్వారా తెలుసుకుని ఇష్టపడతారు. ఒక అంశ వీరిద్దరి మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను బలపరుస్తుంది. స్వయంవరం. దమయంతి స్వయంవరానికి దేవతలు కూడా వస్తారు. వారు నలుడు రూపంలోనే కనిపిస్తారు. కానీ దమయంతి తన నిజాయితీతో దేవతలను ప్రార్థించి వారి కళ్ళురెప్పలు పడకపోవడం మరియు పాదాలు భూమికి ఆనకపోవడం వంటి లక్షణాల ద్వారా అసలైన నలుడిని గుర్తించి మాల వేస్తుంది. నల దమయంతుల వివాహం పట్ల కలిపురుషుడు అసూయ చెందుతాడు. నలుడిని కష్టాల పాలు చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. ఒకరోజు నలుడు అపవిత్రంగా ఉన్న సమయంలో కలి అతనిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా నలుడు తన సోదరుడైన పుష్కరుడితో జోదం ఆడి తన రాజ్యాన్ని, సంపదను మొత్తం పోగొట్టుకుంటాడు. నలదమయంతి అడవులోకి వెళ్తారు. దమయంతి పడుతున్న కష్టాలు చూడలేక కలి ప్రభావంతో ఉన్న నలుడు ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్త్రం సగ భాగాన్ని కత్తిరించి ఆమెని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. దమయంతి మేల్కొన్న తర్వాత ఎంతో విలపిస్తుంది. కానీ ధైర్యంగా తన తండ్రి రాజ్యానికి చేరుకుంటుంది. నలుడు అడవిలో కర్కోటకుడు అనే పామును మంటల ద్వారా రక్షిస్తాడు. దానికి ప్రతిగా కర్కోటకుడు నలుడిని కరుస్తాడు. ఆ విషం వల్ల నలుడి రూపం మారిపోయి పొట్టిగా నల్లగా తయారవుతాడు. కర్కోటకుడు నలుడికి ఒక దివ్య వస్త్రాన్ని ఇచ్చి అది ధరించినప్పుడు తిరిగి పాత రూపం వస్తుందని చెప్తాడు. నలుడు అయోధ్యరాజు ఋతుపర్ణుడి వద్ద రథసారథిగా చేరతాడు. దమయంతి తన తెలివితేటలతో నలుడిని కనిపెట్టడానికి రెండో స్వయంవరం అని ప్రకటిస్తుంది. ఋతుపర్ణుడు ఆ స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. రథాన్ని నలుడు వేగంగా నడపడం చూసి దమయంతికి అతని నలుడే అని అనుమానం కలుగుతుంది. పరీక్షల తర్వాత అతను నలుడే అని నిర్ధారణ అవుతుంది. నలుడు దివ్య వస్త్రాన్ని ధరించి తన నిజ రూపాన్ని పొందుతాడు. నలుడు తిరిగి తన దేశానికి వెళ్లి ఋతుపర్ణుడి వద్ద నేర్చుకున్న అక్షహృదయం యోధ విద్య సాయంతో పుష్కరుడిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. నల దమయంతి సుఖంగా జీవిస్తారు. నీతి. ఎంతటి కష్టాలు ఎదురైనా ధర్మాన్ని, పట్టుదలను వదలకూడదు. కష్టాలు శాశ్వతం కావు.